ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు నిన్నటి రోజున గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే వచ్చింది. మనకు జోన్ వైజ్గా ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్నీ కూడా కంప్లీట్గా అందరూ లెక్కల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. మెయిన్గా మన గ్రూప్ 1కి అయితే 5 లక్షల, మెయిన్గా గ్రూప్ 2కి అయితే 5 లక్షల పైగా అప్లికేషన్స్ అయినాయి. ఎగ్జామ్ రాసిన వారు 2,51,000 మంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినారు. అందులో ఎగ్జామ్ రాసిన వారిలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. చాలామందికి ఏమైపోయిందంటే, అన్న మేము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మా హాల్ టికెట్ అనేది మేము చూసుకోవడం అనేది కుదరట్లేదు, మా హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తలేదు, అసలు మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకోవడం ఎలా, మా హాల్ టికెట్ నెంబరు కొడితే మాకు ఎలాంటి డేటా డిస్ప్లే అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు. అయితే మనకు టీజీపీఎస్సీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ పెట్టినారండి. ఏమని అంటే, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు 5 లక్షల మంది పైన, ఎగ్జామ్ రాసిన వారు 2,51,000 మంది. ఈ 2,51,000 మంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినా కూడా దాంట్లో చాలా మిస్టేక్స్ చేసి వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్స్ని మొత్తం కంప్లీట్గా అంటే వాల్యుయేషన్కు తీసుకోకుండా వాళ్ళు చాలా మిస్టేక్ చేసినారు. అలా చేసిన వాళ్ళు 13,000 పైచీలకు మంది అని చెప్పేసి వాళ్ళైతే ఇచ్చినారు. ఆ 13,000 పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ ఓఎంఆర్ షీట్స్ అనేది వాల్యుయేషన్లో తీసుకోలేదని అంటే, వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ సరిగా పబ్లిక్ చేయకపోవడం, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ను సరిగా పబ్లిక్ చేయకపోవడం, వాళ్ళ బుక్లెట్ సిరీస్ కోడ్ను తప్పుగా రాయడం, లేక క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ను తప్పుగా రాయడం, ఇవంతా జరిగిందనమాట. దాని కారణంగా మరి ఇక్కడ అయితే స్కానింగ్ అనేది తీసుకోలేదు అన్నట్టు తెలుస్తూ ఉన్నది. మెయిన్గా నేను చెప్తున్నా, ఈ 13,000 మంది ఎవరైతే మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మీ యొక్క డాటా డిస్ప్లే అవ్వట్లేదు, మీ యొక్క ర్యాంకు కావచ్చు, మీ మార్కులు కావచ్చు కనిపించట్లేదు, మీ హాల్ టికెట్ నెంబర్ నాట్ ఫౌండ్ అని వచ్చినట్టయితే మీరు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు చూసుకోకుండా డైరెక్ట్ మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్ను సందర్శిస్తే, విజిట్ చేస్తే, అందులోకి వెళ్ళిన తర్వాత మీకు అదర్ సర్వీస్ అని ఉంటుంది. ఆడ చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఉంటుంది, జిఆర్ఎల్ గ్రూప్ 2 అంటుంది. ఇటు పక్కన ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్, ఫైనల్కి అండ్ మాస్టర్కి ఉంటుంది. మీరు ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీ గ్రూప్ 2 యొక్క 4 పరీక్షల ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క ఓఎంఆర్ షీట్లా చూసుకోండి. మీరు ఏ విధంగా మిస్టేక్ చేసినారు, ఏ విధంగా మీరు కరెక్ట్ అంటే బబ్లింగ్ చేసినారా చేయలేదా, మీరు మీ హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ మనకు దాని మీద ప్రింట్ అయ్యి వచ్చింది, కానీ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే బుక్లెట్ నెంబర్ సరిగా ఇవ్వకపోవడం, క్వశ్చన్ బుక్లెట్ అంటే మనకు మార్నింగ్ పేపర్, ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఇది ఉంటుంది కదా, ఇలాంటి వాటి సిరీస్ సరిగా దిద్దకపోవడం అనేది ఇన్వాలిడ్ కింద తీసుకోవడం అనేది జరిగింది అనేది ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి వాళ్ళే హాల్ టికెట్ నెంబర్ ప్రింట్ చేసి ఇస్తున్నారు. దాని పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఈ క్వశ్చన్ బుక్లెట్ దాంట్లోనే మీరు మిస్టేక్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. చూడండి, మెయిన్గా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, గ్రూప్ 2 యొక్క టాప్ ర్యాంక్ మార్కులు వచ్చేసి 447 మార్కులు. అతను సూర్యాపేట జిల్లా వాసి, కోదాడ సంబంధించిన వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి అనే అతనికి 447 మార్కులు. ఆయన ఇప్పుడు 2022 సంబంధించిన గ్రూప్ 2 టాపర్ ఆయనకైతే మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ బ్రదర్, ఎంత కష్టపడి ఉంటే ఆయన మార్కులు అయితే రావు. టాప్ 100 మెంబర్స్లో 96 వరకు అబ్బాయిలే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఎక్కువగా అబ్బాయిలకే 400 మార్కుల పైన వచ్చినాయి, ఒక 96 వరకు ఉన్నట్టున్నారు. అక్కడ చూసినట్టయితే 447కి వెళ్ళి 406 మార్కుల వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలలో కూడా చాలామంది అమ్మాయిలు కూడా చాలా చక్కటి స్కోర్ చేసినారు. 394కి వెళ్ళి మొదలు పెడితే 385, 86, 74 వరకు కూడా అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు కూడా చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేసినారు గ్రూప్ 2లో. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ మహిళా మనులకు అందరికీ కూడా నిజంగా. ఎందుకంటే చాలా చక్కగా ప్రిపరేషన్ చేస్తే తప్ప అంత బెస్ట్ స్కోర్ అనేది రాదనేది నా ఉద్దేశం. ఏదేమైనా కానీ మళ్ళొకసారి నేను చెప్తున్నాను, ఈ టాపర్లు అందరినీ చూసి మీరు భయపడకండి, అవకాశాలు గండి కొట్టినట్టయినా అని మీరు అనుకోకండి. అదేం లేదు. ఈ టాపర్లకు వెళ్ళి చాలామంది గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. ఈ టాపర్లల్లో మనం కరీంనగర్ పేపర్ చూసినట్టయితే ఒక అమ్మాయికి తనకి గ్రూప్ 4 వచ్చింది. గ్రూప్ 1లో ఆమెకు 484 మార్కులు, గ్రూప్ 2లో ఆమెకు 386 మార్కులు. అంటే ఆమె గ్రూప్ 1కి పోతుందా పోదా? ఖచ్చితంగా ఆమె గ్రూప్ 1కి పోతుంది. అట్లా మహిళల కూడా చాలా వరకు వాళ్ళ జోన్లలో అవకాశాలు ఉంటాయి. ఎట్లా అంటే గ్రూప్ 1 పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. తర్వాత మీకు ఎవరైతే తర్వాత మెరిట్ ఉంటారో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మీరు ఎక్కడ కూడా ఆశ నిరాశకు పోకండి. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2లో
చాలామందికి మార్కులు తగ్గినాయి అంటున్నారు. మార్కులు ఎట్లా తగ్గినాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్కులు మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్కి డిలీట్ అయిపోయినాయి. 5 క్వశ్చన్స్కు ఒక 14 మార్కుల ఆప్షన్స్ చేంజ్ అయినాయి. అట్లా కొద్దిగా మల్టీ క్వశ్చన్స్ మాదిరిగా చేంజ్ అయినాయి. దానివల్ల కొద్దిగా మిస్టేక్ అయిపోయినాయని చాలామంది అంటున్నారు. కొంతమందికి మార్కులు కలిసినాయట, కొంతమందికి మార్కులు కలవలేదంట. కొంతమందికి మార్కుల వేరియేషన్ అంటే ప్రాథమిక కీకి ఫైనల్గా మన జనరల్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే 25 నుంచి 30 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తేడా కనిపిస్తున్నాయి. మాకు 25 నుంచి 30 మార్కుల వరకు స్కోర్ తగ్గిందని కొంతమంది అభ్యర్థులు అయితే వాళ్ళ కామెంట్స్ ద్వారా నాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు, చాట్ ద్వారా. చూసినట్టయితే ఎందుకు తగ్గినాయి అంటే ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నా, సీరియస్ అభ్యర్థులు ఎవరైనా మీ 4 OMR షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీకు కొన్ని క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ ఇన్వాలిడ్ కావడానికి గల కారణం ఏంటంటే ప్రాథమిక కీలో మీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఫైనల్ కీలో మీకు తక్కువ మార్కులు కనిపించడానికి ప్రాథమికంగా జరిగిన పొరపాటు ఏంటంటే మీరు బబ్లింగ్ చేసేటప్పుడు కొద్దిగా మీరు ఆన్సర్ను ఫుల్గా రౌండ్గా బబ్లింగ్ చేసినా దాని పక్కన ఆప్షన్ సర్కిల్కు అంటే ఖాళీ ఎంటీ సర్కిల్లో కొద్దిగా డాట్ పడ్డా కూడా అది ఇన్వాలిడ్గానే పరిగణించిందంట. అంటే మీరు కరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినా కానీ దాని పక్కన ఉన్న సర్కిల్కి కొద్దిగా మరక అంటే ఇంకు మరక పడినా కూడా ఇన్వాలిడ్ కింద తీసుకున్నది. అట్లా చాలామంది కరెక్ట్గా సర్కిల్ చేసి కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఇచ్చినా కూడా OMR షీట్లో టెన్షన్గా ఎగ్జామ్ అనే భయంతో వాళ్ళు బబ్లింగ్ చేసిన కాడ పక్కన సర్కిల్లో కొద్దిగా డాటు పడ్డా కూడా అది ఇన్వాలిడ్గా తీసుకోవడం వల్ల చాలామందికి ఫైనల్గా మార్క్ అనేది తగ్గింది. ఎందుకంటే ప్రాథమిక కీ వరకు మనకు OMR షీట్స్ స్కాన్ జరగలే. ప్రాథమిక కీ డైరెక్ట్ ఇచ్చేసిన తర్వాతనే మనం రాసిన 4 OMR షీట్ల స్కానింగ్ పెట్టిన తర్వాతనే జనరల్ ర్యాంకింగ్ లిస్టు అండ్ ఫైనల్ కీ ఇచ్చినారు. ఈ ఫైనల్ కీలానే మనకు స్కోర్ అనేది తగ్గుతుంది. ఎట్లా అంటే మన OMR షీట్స్ స్కాన్ అయిపోయిన తర్వాత అంతిమంగా మీకు వచ్చిన మార్కులు ఈ ఫైనల్ కీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో యాడ్ అయిపోతాయి. అట్లా మీరు ఫస్ట్ లెక్క పెట్టుకున్నప్పుడు స్కానింగ్ ఉండదు. ఫస్ట్ లెక్క పెట్టుకున్నప్పుడు ఓవరాల్గా మీకు ఏ ఆన్సర్ తెలితే ఆన్సర్ మీకు చూసుకున్నారు కాబట్టి మీరు పెట్టేసినారు. కానీ మీకు తెలిసిన ఆన్సర్లా మీకు బబ్లింగ్లో మిస్టేక్ జరిగితే అక్కడ ఎగిరిపోతుంది అనమాట. అది మీరు గమనించండి. ఈ విధమైన మిస్టేక్స్ చాలామందికి జరిగినాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇదైతే గమనించండి. మెయిన్గా మనం చూసినట్టయితే 374, 375, 360 మార్కులు వచ్చిన కూడా ఓప్స్ పెట్టుకోండి. నేను మరీ చెప్తున్నా, అవకాశంలో మీరు ఉన్నట్టే. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా మీ రిజర్వేషన్లో అవకాశాలు ఉంటాయి. మీకు ఓవరాల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్టు చూసినంత మాత్రం అస్సలు పర్షన్ కాకండి. ఎందుకంటే ఫైనల్గా TGPSC ఇచ్చే 1:2లో మీరు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి, మన జోనల్ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి, మల్టీ జోనల్ అండ్ ఇక్కడ మనకు స్టేట్ ఈ విధంగా అన్ని బేరూజులు వేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ టాపర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు చాలా కష్టపడి ఉంటేనే ఈ స్థాయికి వస్తారని అనుకుంటున్నా. మెయిన్గా మళ్ళొకసారి నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 3 కూడా ఉంది, ఏం భయపడకండి. గ్రూప్ 1లో మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 2లో కనిపిస్తున్నారు. గ్రూప్ 2లో మీకు ఏమైనా అవకాశం లేకపోయి ఉంటే గ్రూప్ 3లో ఖచ్చితంగా మీరు కనిపిస్తారని అయితే నేను అనుకుంటున్నా. చాలామంది గ్రూప్ 3 మీద ఓప్స్ పెట్టుకొని ఉన్నారు. అతి త్వరలో గ్రూప్ 3 అనేది మరి 14th వరకు అయితే GRL వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. TGPSC మొత్తంగా 1, 2, 3 అనేది క్లియర్గా ఇచ్చేస్తుంది. అండ్ హాస్టల్ వెల్ఫేర్ 17th వస్తుంది తుది ఫలితాలు. అండ్ 20న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ GRL రాబోతుంది. అసలు TGPSC చరిత్రలో ఒకటే మంత్లో ఒకటే నెలలో వరుసగా ఇట్లా ఫలితాల మీద ఫలితాలు ప్రకటించడం అనేది ఇది నిజంగా ఇదే మొదటిసారిగా. ఏదేమైనా TGPSC అయితే కొద్దిగా సంస్కరణలు చేసుకోవాల్సిందే, చాలా మిస్టేక్ చేస్తుంది. గ్రూప్ 1ల నాట తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగిందంట, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే లాభం జరిగిందంట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చినారు, మెయిన్స్కి ఇంకొక ఆల్ టికెట్ నెంబర్ని ఇచ్చినారు. అట్లా 2 ఆల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం వల్ల కొద్దిగా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే మనకు UPPSC దేశంలో నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్కి వెళ్ళి మొదలు పెడితే మెయిన్స్ వరకు ఒకటే ఆల్ టికెట్ నెంబర్ క్యారీ చేస్తారు, ఒకటే ఆల్ టికెట్ నెంబర్ ఇస్తారు మనకి. అభ్యర్థికి UPPSC ప్రిలిమ్స్లో ఒకటే ఆల్ టికెట్ నెంబర్ ఇస్తుంది, అది మెయిన్స్ వరకు ఇంటర్వ్యూ వరకు అది ఒకటే ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అట్లా పారదర్శకత అకౌంటబిలిటీ అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితత్వం చూపిస్తూ ఉంటారు. వాళ్ళది అంత క్లారిటీగా ఉంటుంది, రిక్రూట్మెంట్ అంతే జెన్యూన్గా ఉంటుంది. TGPSCకి వచ్చేసరికి మనకు ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ ఇస్తున్నారు గ్రూప్ 1లా, అండ్ మెయిన్స్లో ఒక ఆల్ టికెట్ ఇస్తున్నారు. దీని ద్వారా మెయిన్స్లా రాసే వాళ్ళకు ఒక ఇంత అనుమానాలు ఏ విధంగా రేకెత్తుతున్నాయంటే ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినోడు మెయిన్స్లో సెలెక్ట్ అయినాడు, వాడే ఖచ్చితంగా సెలెక్ట్ అయినాడు అని తెలవడానికి గల రుజువు ఏంటి, వాడే సెలెక్ట్ అయిన దానికి నమ్మకం ఏంటి,
ఖచ్చితత్వం ఏంటిది అనేది చాలామందికి నమ్మకం వస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిమ్స్లో ఒకటే హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్కి ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటే మనం సదరు అభ్యర్థిని మనం ఐడెంటిఫై చేయవచ్చు. కరెక్టే వీడు మెయిన్స్లో ఖచ్చి సెలెక్ట్ అయినట్టే ప్రిమ్స్లో ఉన్నాడని. అదే ప్రిమ్స్లో ఉన్న హాల్ టికెట్ను మెయిన్స్లో మారిస్తే కొద్దిగా ఎవరినొకరిని కూడా తీసుకొచ్చి ఇలా పెట్టేసి రాపిచ్చే కథలు జరుగుతాయని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగిందని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా టీజీపీఎస్సీ ఇలాంటి సంస్కరణలు తీసుకురావాలి. ఒకటే హాల్ టికెట్ నెంబర్ను ఫైనల్గా మెయిన్స్ వరకు క్యారీ చేయాలని చెప్పేసి మనమైతే అదే హాల్ టికెట్ మెయింటైన్ చేయాలని మనమైతే కోరుకుందాం. ఏదేమైనా కానీ గ్రూప్ 2 రిజల్ట్స్తోనే చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితే 5 సంవత్సరాల నుంచి కష్టపడి చదివిన వాళ్ళకందరికీ కూడా 270 మార్కులు దాటలే. చాలామందికి 250 కన్నా స్ట్రక్ అయిపోయినారు. చాలామందికి పుస్తకాలు పక్కా పడేసి ఏదైనా పని చేసుకుంటామన్నా అని చెప్పేసి చాలా బాధలు ఉన్నారు. నేను వారికి మళ్ళీ మోటివేషన్ చేస్తున్నా, ఏం బాధపడకండి బ్రదర్స్. ఎందుకంటే ఏదో జరిగింది వదిలేయండి. ఇక రిజల్ట్స్ని పట్టుకొని ఊకే అదే బాధలో ఇదే కుంగుబాటులో ఉండడానికంటే మళ్ళీ గ్రూప్ 1 ఉంది, మళ్ళీ గ్రూప్ 2 ఉంది, మళ్ళీ గ్రూప్ 3 ఉంది, ఎస్సీ సబ్ రిజర్వేషన్ ఉంది, బీసీ 42 రిజర్వేషన్ వస్తుంది. ఒకవేళ రిజర్వేషన్లు అయినా మీకు అవకాశాలు వస్తాయి ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఒక దెబ్బతో బాధపడి వెనకాడు వేయడం అనేది ధీరుడి యొక్క లక్షణం కాదు. ధీరుడు ఎప్పుడు వెన్ను చూపించాడు, ధీరుడు ఎప్పుడు ఛాతి రొమ్ము విరిచి కథన రంగంలో దునికి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడనేది నేనైతే ఖచ్చితంగా నమ్ముతా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.